హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ పవన్. మీరు చూస్తున్నారు క్రిప్టో పవన్ ఛానల్. గైస్ రోల్ టాపిక్ వచ్చేసి బీటీసీ గురించి అప్డేట్ అయితే ఇస్తాను. దాంతో పాటు ఏంటంటే ఆల్ట్ కాయిన్స్ ఎప్పుడు ఇంక్రీజ్ అవుతాయి అండ్ బీటీసీని ఎప్పుడు ఏ జోన్లో అయితే కరెక్ట్గా అయితే బై చేయొచ్చు, ఇవన్నీ ఏంటంటే ఈ వీడియోలో ఏంటంటే క్లియర్గా అయితే చెప్తాను. వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు అయితే ఇంకా లైక్ చేయకుంటే లైక్ చేయండి అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఫాస్ట్గా ఏంటంటే బీటీసీ చార్ట్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే గైస్, బీటీసీ చూసుకున్నట్లయితే ఆల్రెడీ మనం చూసుకున్నట్లయితే ఇది మనకు ప్రజెంట్ వచ్చేసి 1 డే టైం ఫ్రేమ్లో చూసుకున్నట్లయితే షార్ట్ టర్మ్ పర్పస్కి మనకి ఏంటంటే అసెండింగ్ బోర్డింగ్ వెజ్ ప్యాటర్న్ అయితే వచ్చింది. అండ్ ఒకసారి చూసుకున్నట్లయితే దీనికి ఎక్కడెక్కడ సపోర్ట్ దొరుకుతుంది, రెసిస్టెన్స్ దొరుకుతుంది అనేది ఫస్ట్ మనం అయితే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే ఏదైతే ఎల్లో లైన్ ఏదైతే ఉందో అక్కడ నుంచి ఏంటంటే మార్కెట్లో అయితే బయర్స్ అనేది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అక్కడ నుంచి ఏంటంటే ప్రైస్ అనేది కొద్దిగా ఇంక్రీజ్ అయితే చేస్తున్నారు. చూసుకున్నట్లయితే చాలా టైమ్స్ ఏంటంటే మనకి ఎగ్జాక్ట్గా ఎల్లో లైన్ దగ్గర నుంచి అయితే ప్రైస్ అనేది కొద్దిగా ఇంక్రీజ్ అయింది. బట్ ఇప్పుడు మనం ప్రజెంట్ చూసుకున్నట్లయితే మార్కెట్ అనేది ఎల్లో లైన్ కన్నా అయితే బిలో అయితే ఉంది. మార్కెట్లో అయితే బీయర్స్ అయితే ఎంటర్ అయిపోయారు. అదైతే మనకు ఒక ఇండికేషన్ అయితే వచ్చింది. అండ్ దాంతోపాటు ఏంటంటే ఏదైతే రెడ్ లైన్ ఉందో అక్కడ నుంచి అనేది ప్రైస్ అనేది ఎగ్జాక్ట్గా డ్రాప్ అవుతుంది. మనకి చూసుకున్నట్లయితే కరెక్ట్గా ఆ రెడ్ లైన్ దగ్గర నుంచి అయితే ప్రైస్ అనేది డ్రాప్ అవుతుంది. టోటల్గా మనకి ఈ ఎల్లో లైన్స్ నుంచి రెడ్ లైన్ వీటి మధ్యలో ఉన్న స్ట్రక్చర్ ఏమంటారు అంటే మనకి అసెండింగ్ బోర్డింగ్ వెజ్ ప్యాటర్న్ అయితే అవుద్ది. అండ్ అది ఏ విధంగా ఉంటుంది అనేది ఒక చిన్న ఫోటో అయితే పెడుతున్నాను, ఒకసారి అయితే చూసుకోండి. ప్యాటర్న్ వచ్చేసి ఈ విధంగా ఫామ్ అవుద్ది. ఫస్ట్ మనకి హై అయితే క్రియేట్ అవుద్ది, హైయర్ రైస్, తర్వాత హైయర్ లో అయితే క్రియేట్ అవుద్ది, దానికన్నా ఒక హై అయితే క్రియేట్ అవుద్ది, తర్వాత హైయర్ లోస్ అయితే క్రియేట్ అవుద్ది. ఈ విధంగా ఏంటంటే ప్యాటర్న్ అయితే ఫామ్ అయ్యి వన్స్ ఏంటంటే ఈ ఏదైతే మనకి స్ట్రాంగ్ సపోర్ట్ ఉందో దీన్ని బ్రేక్ అయిపోతే మార్కెట్ ఏంటంటే మెల్లిమెల్లిగా ఏంటంటే డౌన్ సైడ్ అయితే వస్తుంది. వన్స్ బ్రేక్ అయిపోయిన తర్వాత మార్కెట్ మళ్ళీ కూడా దీని లోపలికి అయితే ఇంక్రీజ్ అవుద్దని చెప్పి మార్కెట్ అయితే చెప్తుంది. కాబట్టి నేను ఏంటంటే షార్ట్ టర్మ్ పర్పస్కి ఇంకా కొద్దిగా బుల్లిష్ ట్రెండ్లో అయితే ఉన్నాను. ఎందుకు అయ్యిందనేది ఇప్పుడు మీకు క్లియర్గా అయితే ఎగ్జాంపుల్ అయితే ఇస్తాను. ఓకే గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే ఎక్కువ మంది సేలర్స్ అనేది ఈ జోన్లో అయితే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో ఒకసారి అయితే చూడండి. ఎగ్జాక్ట్గా మనకి బ్లూ లైన్ ఏదైతే లైన్స్ అయితే డ్రా చేశానో అక్కడ నుంచి ప్రైస్ అనేది మల్టిపుల్ టైమ్స్లో ఏంటంటే డ్రాప్ చేశారు. కాబట్టి ఏంటంటే వీళ్ళందరూ ఏంటంటే ఇక్కడ నుంచి ఏంటంటే సేల్ చేశారు. బట్ వీళ్ళ మనీ ఏంటంటే మార్కెట్లో అయితే లిక్విడ్ కాలేదు. నియర్లీ ఏంటంటే 800 crores అబోవ్ అయితే మార్కెట్లో ఫండ్స్ అనేది అక్కడ అయితే ఉండిపోయాయి. వీళ్ళందరికీ ఏంటంటే ప్రాఫిట్ అయితే వస్తాయి. కాబట్టి ఏంటంటే వీళ్ళందరి మనీ ఏంటంటే లిక్విడ్ కావాలి. అందుకోసం అనేది మార్కెట్ అనేది ఇప్పుడు వీళ్ళందరినీ అయితే ట్రాప్ చేయాలి. ఎలాగైతే మనం చూసుకున్నట్లయితే ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే కరెక్ట్గా ఏదైతే బ్లూ లైన్స్ ఇక్కడ మనకి సపోర్ట్ కింద డ్రా చేశానో ఎగ్జాక్ట్గా చూసుకున్నట్లయితే ప్రైస్ అనేది ఈ లైన్స్ దగ్గర నుంచి అయితే ఇంక్రీజ్ చేశారు. అంటే ఇక్కడ నుంచి ఏంటంటే బయర్స్ అనేది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు బై చేయడానికి. అది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే స్ట్రాంగ్ బై అయితే అయింది. బట్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఏదైతే బ్లూ లైన్ ఉందో దాని కిందికైతే వచ్చింది. ఎవరైతే ఇక్కడ బై చేస్తారో వీళ్ళ మనీ ఏంటంటే లిక్విడ్ అయితే చేసేసింది మార్కెట్. బట్ ఇంకా ఏంటంటే సేలర్ సైడ్ అయితే ఇంకా లిక్విడ్ చేయలేదు. కాబట్టి రెండు వైపులు ఏంటంటే లిక్విడ్ అయిపోయిన తర్వాతనే మార్కెట్ ఒక డైరెక్షన్ అయితే తీసుకుంటుంది. కాబట్టి నేను అందుకోసం అనేది కొద్దిగా అయితే వెయిట్ చేస్తున్నాను. దానికోసం కొద్దిగా టైం అయితే పడుద్ది. అక్కడ కొన్ని వీక్లీ లెవెల్స్ అయితే ఉంటాయి. ఇది మనకు కొద్దిగా ఓపికతో అయితే సంబంధించింది. మార్కెట్ ఏంటంటే ఆ లెవెల్స్కి వచ్చిన తర్వాత నేనైతే ట్రేడ్లో అయితే ఉండాలనుకుంటున్నాను. అప్పటిదాకా అయితే నేను మార్కెట్ని అయితే అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. ఒకవేళ సడన్గా డౌన్ అయితే నేను ఇంకా ఇంట్రెస్ట్ చూపించాలనుకుంటే ఖచ్చితంగా ఏంటంటే ఈ లెవెల్స్లోకి వచ్చిన తర్వాత ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూసిన తర్వాతనే ట్రేడ్లో అయితే ఉంటాను. ప్రస్తుతానికైతే షార్ట్ టర్మ్ పర్పస్కి కూడా ఇంకా కూడా ఏంటంటే మార్కెట్ ఏంటంటే బుల్లిష్ స్ట్రక్చర్ అయితే ఉంది. ఇంకా ఏంటంటే మనకి ఇప్పుడు మనం చెప్పినట్టు నేను ఈ ప్యాటర్న్ ప్రకారం చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్గా మనకి మార్కెట్ అనేది ఈ పర్పుల్ జోన్ దాకా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. వన్స్ ఏంటంటే ఈ పుల్ బ్యాక్ కంప్లీట్ అయిన తర్వాత మనకు తెలుసు కదా, వన్స్ దీని బ్రేక్ డౌన్ అయిన తర్వాత మార్కెట్ ఒకసారి అయితే ఇంక్రీజ్ అవ్వద్ది. ఇంక్రీజ్ అయిన తర్వాతనే మార్కెట్ అనేది ఈ జోన్ దగ్గరికి అయితే వస్తుంది. అయితే దీని దగ్గరకు వచ్చేటప్పుడు ఇక్కడ కొన్ని రూల్స్ అయితే ఉన్నాయి. మార్కెట్ ఇక్కడ ఏదైతే వీక్లీ ఉందో ఈ వీక్లీ దగ్గర నుంచి చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచే డౌన్ అయితే వీళ్ళందరికీ ప్రాఫిట్ వస్తుంది. ఏదైతే జోన్ ఉందో వీళ్ళందరికీ కూడా ప్రాఫిట్ వస్తుంది. వీళ్ళకి కూడా మనీ అయితే లాస్ అయితే కాదు. కాబట్టి ఏంటంటే వీళ్ళని కూడా లిక్విడ్ చేయాల్సి వస్తుంది మార్కెట్ని. నేను అనుకుంటున్నాను స్పెసిఫిక్గా ఇక్కడ దాకా ఇంక్రీజ్ అయిన తర్వాత ఒక చిన్న విక్ అయితే ఫామ్ అయ్యి వన్స్ ఏంటంటే ఆ విక్ తోటి మార్కెట్లో ఉన్న ఎవరైతే ఉన్నారో షార్ట్ సెల్లింగ్ చేస్తారో వాళ్ళందరి మనీ మనకి విక్ ద్వారా ఏంటంటే లిక్విడ్ అయిపోయిన తర్వాత వన్స్ ఏంటంటే అప్పుడు డౌన్ అవుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే అది. అండ్ ఇంకా ఏంటంటే డెప్త్లో బీటీసీ సంబంధించి ఎప్పుడు మనకి డౌన్ అయిన తర్వాత ఏ జోన్లో పర్టికులర్గా బై చేస్తే బాగుంటుంది అండ్ దాని ఫుల్ టెక్నికల్ అనాలిసిస్ అయితే ఇప్పుడు ఇంకా కొద్దిగా డెప్త్లో అయితే మీకైతే చూపించడానికి ట్రై చేస్తాను. ఓకే గైస్, దానికోసం ఏంటంటే నేను మళ్ళీ 1 వీక్ టైం ఫ్రేమ్లోకి అయితే వెళ్ళి మీకు చార్ట్స్ అయితే చూపిస్తున్నాను. ఇది కొద్దిగా టైం పీరియడ్ అయితే పడుద్ది. 1 వీక్ టైం ఫ్రేమ్లో చూసుకున్నట్లయితే మార్కెట్ కరెక్ట్గా అయితే అబ్జర్వ్ చేయండి. ఏదైతే గ్రీన్ నేనైతే అప్ ట్రెండ్ లైన్ అయితే గీసానో కరెక్ట్గా చూసుకున్నట్లయితే ఏదైతే గ్రీన్ లైన్ ఉందో అక్కడ నుంచి టచ్ అయ్యి మార్కెట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఫస్ట్ టైం అయితే ఇంక్రీజ్ అయింది అండ్ సెకండ్ కూడా అదే దగ్గర నుంచి ఏంటంటే స్ట్రాంగ్లీ అప్ ట్రెండ్ అయితే ఉంది. అండ్ మళ్ళీ అదే గ్రీన్ లైన్ దగ్గర నుంచి మార్కెట్ అనేది అప్ ట్రెండ్లో అయితే ఉంది. అండ్ ప్రజెంట్ సిచ్యువేషన్ వచ్చేసి ఏ లెవెల్స్ మనం అయితే కీ లెవెల్ అయితే ఉంటుంది అనేది నేను కొన్ని లెవెల్స్ అయితే డ్రా చేస్తాను. 0.5, 0.618 కొన్ని లెవెల్స్ అయితే ఉన్నాయిగా వాటి గురించి అయితే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
ఒకసారి అయితే చూసుకున్నట్లయితే మార్కెట్ ఇక్కడ నుంచి అయితే మనకి గ్రీన్ లైన్ దగ్గర నుంచి ఇంక్రీజ్ అయింది కదా, ఇంక్రీజ్ అయిన తర్వాత ఒక హై క్రియేట్ అయింది. ఇక్కడ ఒక హై క్రియేట్ అయిన తర్వాత మార్కెట్లో ఎక్కువ మంది అయితే సేల్ చేశారు. బట్ ఆ సేల్ చేసిన వాళ్ళందరూ కూడా కరెక్ట్గా మళ్ళీ ఎక్కడ బై చేశారంటే కరెక్ట్గా చూసుకున్నట్లయితే మనకి ఏదైతే 0.5 to 0.61 అండ్ 0.65 లెవెల్స్ ఉన్నాయో వీటి మధ్యలో, అంటే వీటి మిడిల్ ప్రైస్లో ఏంటంటే వీళ్ళు బై చేయడానికి అయితే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బయర్స్ అనేది అక్కడ నుంచి స్ట్రాంగ్ బై అయితే అవుతుంది. అక్కడ నుంచి చూసుకున్నట్టయితే కరెక్ట్గా ఎంతవరకు ఇంక్రీజ్ అనేది ఒకసారి అయితే క్యాలిక్యులేట్ చేద్దాం. మనకి ఇక్కడ నుంచి స్ట్రాంగ్ అయితే ఇంక్రీజ్ అయింది కదా, 59% నియర్లీ 60% ఏంటంటే ఫాస్ట్గా ఏంటంటే ఇంక్రీజ్ అయింది. ఓకేనా, నెక్స్ట్ మళ్ళీ చూద్దాం. ఇక్కడ నుంచి ప్రైస్ అనేది ఇంక్రీజ్ చేశారు. మళ్ళీ ఏంటంటే ఇక హై అయితే క్రియేట్ అయింది. వన్స్ మళ్ళీ హై క్రియేట్ అయిన తర్వాత కరెక్ట్గా మళ్ళీ ఎవరు బయర్స్ మనం చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్గా మనం అనుకున్నట్టు కిందటిసారి ఏం జరిగింది, 0.5 నుంచి 0.61 మధ్యలో అయితే బై చేశారు కదా, సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా ఏంటంటే 0.5 బిలో ప్లస్ ఏంటంటే 6.1 ఈ వీటి మధ్యలో ఏంటంటే బయర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. కాబట్టి ఈ రేంజ్లో మళ్ళీ దొరికితే ప్రైస్ మళ్ళీ స్ట్రాంగ్ బై అయితే అయింది. అక్కడ నుంచి చూసుకున్నట్లయితే మళ్ళీ ఎంత ఇంక్రీజ్ అయింది, దగ్గరగా మనం చూసుకున్నట్లయితే 96% ఏంటంటే ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు కూడా ప్రజెంట్ ఏంటంటే సిచ్యువేషన్ నేను అనుకుంటున్నాను నా ప్రిడిక్షన్ ప్రకారం మళ్ళీ ఏంటంటే ఈ 0.5 నుంచి 0.61 ఈ లెవెల్కి ఎక్కడికి వచ్చినా కూడా ఇక టోటల్లీ ఏంటంటే ఈ లెవెల్లో మనకి ఎక్కడ దొరికినా ఈ బాక్స్లో నేను ఏదైతే బాక్స్ డ్రా చేశానో మీకు క్లియర్గా చూపించాలంటే మీకు ఒక జోన్ లాగా ఫామ్ చేసి చూపిస్తాను. అప్పుడైతే ఇంకా క్లియర్గా అర్థమవుద్ది. ఏదైతే టోటల్గా ఈ బాక్స్ ఉందో ఈ బాక్స్లో మీకు లాంగ్ టర్మ్ పర్పస్కి బీటీసీ అనేది బై చేయడం అయితే మంచిది. అక్కడ నుంచి ఏంటంటే ప్రైస్ అనేది అప్ ట్రెండ్లో అయితే ఉంటుంది. ఒకసారి చూసుకున్నట్లయితే కరెక్ట్గా ఇప్పటిదాకా ఎన్నిసార్లు ఇంక్రీజ్ అయింది, 2 times అనేది ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు మనకి 3 times కూడా ప్రైస్ అనేది అదే దగ్గర నుంచి ఏంటంటే మార్కెట్ అప్ ట్రెండ్ అయితే ఉంటుంది. ఈసారి అప్ ట్రెండ్ అనేది స్ట్రాంగ్ అప్ ట్రెండ్ ఉంటుందని మీకు ఆల్రెడీ అయితే క్లియర్గా అయితే చెప్పాను. ఆల్రెడీ తెలుసు మీ అందరికీ. కింద వీడియో ఎవరైతే చూడకపోతే ఆ వీడియో అయితే చూడండి. వన్స్ ఈసారి బిట్కాయిన్ మీరు బై చేయకపోతే ఇంకా బీటీసీ అనేది మీకు దొరకదు. స్ట్రాంగ్ అప్ ట్రెండ్లోకి అయితే వెళ్ళిపోతుంది. హాల్వింగ్ కూడా ఉంది కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకొని మీకు ఈసారి ఈ డిప్ ఏదైతే ఉందో ఈ జోన్లో బై చేయడానికి అయితే ట్రై చేయండి. ఈ జోన్లో కొద్దిగా ఈ కరప్షన్ తీసుకుంటే మీరు ఏం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మహా అంటే 0.61 లెవెల్ దాకా వస్తుంది. అండ్ వన్స్ ఈ గ్రీన్ లైన్ టచ్ అయిన తర్వాత కూడా ఇంక్రీజ్ కావచ్చు. కాబట్టి ఈ జోన్లో ఎక్కడ దొరికినా స్పెసిఫిక్ జోన్ అనేది ఇవ్వను, కరెక్ట్గా ఈ జోన్ మొత్తంలో ఎక్కడ దొరికినా అనేది బై చేయడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా గైస్, ఇది మీకు బీటీసీ లాంగ్ టర్మ్ పర్పస్ అయితే చెప్పాను. అండ్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఆల్ట్ కాయిన్స్ అనేది ఖచ్చితంగా ఏంటంటే ఇప్పుడు కొద్ది వరకు డ్రాప్ అవుతాయి. నేను ఆల్రెడీ చెప్పాను ఆల్ట్ కాయిన్స్ అనేది మనకి బీటీసీ అనేది డౌన్ అయిపోయిన వెంటనే మ్యాక్సిమం ఏంటంటే అన్ని ఆల్ట్ కాయిన్స్ ఏంటంటే మంచి డిప్లో అయితే దొరుకుతాయి. మీరు వాటిని బై చేయడానికి అయితే ట్రై చేయండి. వాటిలో కొన్ని ఆల్ట్ కాయిన్స్ మాత్రం స్పెసిఫిక్గా అయితే నేను చెప్పాను ఫేజ్ 2లో ఉన్న కాయిన్లు మాత్రం అవి ఎక్కువ డౌన్ కావు, ఖచ్చితంగా స్టేబుల్గా అయితే ఉంటాయి. వన్స్ ఏంటంటే మార్కెట్ కొద్దిగా అప్ ట్రెండ్ ఇంక్రీజ్ అయినా ఫాస్ట్గా ఏంటంటే మీకు ఇంక్రీజ్ అయ్యే కాయిన్స్ అనేది నేను మీకు ఫేజ్ 2లో వచ్చే కాయిన్స్ మాత్రమే అయితే ఇంక్రీజ్ అవుద్ది. ఆల్రెడీ మనకు తెలుసు ఫేజ్ 1లో నేను 150 కాయిన్స్ అయితే ఇచ్చాను, అవన్నీ ఏంటంటే ఇంక్రీజ్ అయిపోయాయి. ఇప్పుడు మనకి ఏంటంటే ఫేజ్ 2లో అయితే ఉన్నాం కాబట్టి వీటిలో కొన్ని కాయిన్స్ మాత్రమే స్పెసిఫిక్గా నేను సెలెక్ట్ చేసి పెట్టాను, అవి మాత్రమైతే ఇంక్రీజ్ అవుతాయి. ఓకే గైస్, నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మళ్ళీ బీటీసీ షార్ట్ టర్మ్ పర్పస్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే 1 day టైమ్స్లో చెప్పాను అండ్ ఏంటంటే వీక్లీ టైమ్స్లో చెప్పాను. మళ్ళీ ఇప్పుడు మనం బీటీసీ అనేది ఒక షార్ట్ టర్మ్ పర్పస్కి అయితే వద్దాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 4 hour టైం ఫ్రేమ్లో బీటీసీ అనేది నేను అందుకే చెప్పాను 4 hour టైం ఫ్రేమ్లో మనకి ఇంకా కూడా బుల్లి స్ట్రక్చర్ అయితే ఉంది. అందుకోసం అనేది నేను స్ట్రాంగ్లీ ఏంటంటే ఇప్పుడు వీడి అందరి మనీ ఏంటంటే లిక్విడ్ అయిన తర్వాతనే ట్రేడ్లో అయితే ఉందాం అనుకుంటాను. ప్రజెంట్ ఏంటంటే మార్కెట్ని అబ్జర్వ్ చేస్తున్నాను. ఈ టైంలో ఏంటంటే ఎక్కువ శాతం ఏంటంటే నేను మీ అందరికీ తెలుసు మన కమ్యూనిటీలో పెట్టాను, మనం ఓన్లీ ఆల్ట్ కాయిన్స్ని బై చేయడానికి అయితే ఇంట్రెస్ట్ అయితే ఎక్కువ అయితే ఉంది. బీటీసీని కాకుండా కొద్దిగా వరకు ఏంటంటే ఆల్ట్ కాయిన్స్ని ఎక్కువ బై చేస్తున్నాను. మీ అందరికీ తెలుసు ఆల్ట్ కాయిన్స్లో ఏంటంటే మంచిగా డిప్లు అయితే దొరుకుతున్నాయి. అవన్నీ ఏంటంటే ఫ్యూచర్లో మంచి ప్రైస్కి అయితే ఇంక్రీజ్ అవుతాయి. అవన్నీ మీకైతే ముందు వీడియోలో అయితే చెప్తాను. ఓకే, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్గా 4 hour టైం ఫ్రేమ్లో ఒక ప్యాటర్న్ అయితే వచ్చింది. ఇది చూసుకున్నట్లయితే రైట్ యాంగిల్ బోర్డింగ్ డిసైడింగ్ వెజ్ ప్యాటర్న్. ఇది మనకి ఏంటంటే అప్ ట్రెండ్ అంటే బుల్లి స్ట్రక్చర్ ఉన్న ప్యాటర్న్ అనేది. దీని పరంగా ఏంటంటే మార్కెట్ అప్ ట్రెండ్ వెళ్ళొద్దని చెప్పి మార్కెట్ అయితే చెప్తుంది. ఈ ప్యాటర్న్ ఏ విధంగా ఉంది అనే దాని గురించి చెప్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే ఏదైతే రెడ్ లైన్ ఉందో అక్కడ నుంచి మార్కెట్ అనేది మల్టిపుల్ టైమ్స్ అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే 4 hour టైం ఫ్రేమ్లో అంటే మరీ షార్ట్ టర్మ్ పర్పస్కి అనాలిసిస్ కూడా అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి ఏంటంటే మార్కెట్ డౌన్ అయింది అండ్ సెకండ్ ఇదే దగ్గర నుంచి అయితే డౌన్ అయింది. అండ్ ప్రైస్కి ఎక్కడ సపోర్ట్ దొరుకుతుంది అంటే ఎగ్జాక్ట్గా గ్రీన్ లైన్ దగ్గర సపోర్ట్ అయితే దొరుకుతుంది. ఎగ్జాక్ట్గా గ్రీన్ లైన్ దగ్గర నుంచి ప్రైస్ అనేది బయర్స్ అనేది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అండ్ ప్యాటర్న్ అది చూసుకున్నట్లయితే ఒకసారి మనకి ఈ విధంగా ఉంటుంది డిసెండింగ్ బోర్డింగ్ వెజ్ ప్యాటర్న్. వన్స్ ఏంటంటే ఈ విధంగా ప్యాటర్న్ కంప్లీట్ అయిన తర్వాత మార్కెట్ కొద్దిగా అప్ ట్రెండ్ వెళ్ళొద్దని చెప్తుంది. బట్ నా పరంగా ఏంటంటే నేను ఈ ప్యాటర్న్లో ఉన్న ట్రేడ్ అస్సలు చేయను. వన్స్ ఏంటంటే ఈ లెవెల్స్ని క్రాస్ అయిపోయిన తర్వాత ఏదో ఒక డైరెక్షన్ అయితే చూస్ చేసుకుంటుంది కదా, అప్పుడు నాకైతే 100% కన్ఫర్మ్ అయితే అవుద్ది మార్కెట్ ఏ డైరెక్షన్లో వెళ్ళొద్దని. ఇది గైస్ మొత్తానికి వీటికి సంబంధించిన అప్డేట్. అండ్ దీంట్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ అయితే చేయండి. అండ్ నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఇంకా మీకు ఫేజ్ 2లో కాయిన్స్ అవన్నీ మీరు డిప్లో అయితే బై చేయాలనుకుంటే ఖచ్చితంగా ఏంటంటే మీరు ప్రీమియంలో ఉండాలి.
ప్రీమియంలో ఉంటే మీకు ఇంకా కరెక్ట్గా ఏంటంటే బయింగ్ ఆర్డర్స్ అయితే ఉంటాయి. అక్కడ నుంచి ఏంటంటే ప్రైసెస్ అనేది ఖచ్చితంగా అయితే ఇంక్రీజ్ అవుతాయి. మీరు కూడా నెక్స్ట్ బుల్ రన్లో ఎక్కువ ప్రాఫిట్ అయితే తీసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనకి డేంజర్ జోన్ వచ్చేసి ఏంటంటే ఫేజ్ 1లో ఎవరైతే కాయిన్స్ని అయితే హోల్డ్ చేశారో ఆ కాయిన్స్ అనేది ఫాస్ట్గా ఏంటంటే క్రాష్ కావడానికి అయితే సిద్ధంగా అయితే ఉన్నాయి. అవి ఎందుకంటే చాలా వరకు ప్రాఫిట్ అయితే తెచ్చాయి. ఏదైతే ప్రాఫిట్ తేలేని కాయిన్స్ అయితే ఉన్నాయో అవి ఏంటంటే కొద్దిగా స్టేబుల్గా అయితే ఉండడానికి అయితే ట్రై చేస్తాయి. చాలా వరకు ఇంక్రీజ్ అయిన కాయిన్స్ అయితే మాత్రం ఖచ్చితంగా అయితే కరప్షన్ అయితే తీసుకుంటుంది. వాటితో అయితే కొద్దిగా జాగ్రత్త అయితే ఉండండి. అండ్ ఎవరైతే ఫేజ్ 2లో కాయిన్స్లు బై చేయాలనుకుంటున్నారనుకుంటే ఖచ్చితంగా ప్రీమియంలో అయితే జాయిన్ కావాలి. ఇప్పటికీ మన ప్రీమియం గ్రూప్లో వచ్చేసి మీ అందరికీ తెలుసు డే బై డే ఏంటంటే ప్రీమియం గ్రూప్లో అయితే ఎక్కువ మంది అయితే జాయిన్ అవుతున్నారు. ప్రజెంట్ ఏంటంటే 17 మెంబర్స్ అయితే జాయిన్ అయ్యారు. ఇంకా నేను చెప్పిన ప్రకారం ఏంటంటే 30 మెంబర్స్కి ఛాన్స్ అయితే ఉంది. అంటే మొత్తానికి ఏంటంటే ఇంకొక 13 మెంబర్స్కి అయితే 1K ఫీజ్ తోటి అయితే మీకు అయితే ట్రేడింగ్ సిగ్నల్స్ అయితే ఇస్తాను. ఆఫ్టర్ ఏంటంటే 30 మెంబర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎవరైతే ఎంట్రీ కావాలనుకుంటారో వాళ్ళకి ఏంటంటే 2K అయితే గ్రూప్ ప్రైజ్ అయితే ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే ఒక 1K ప్రైజ్ అనేది ఎక్కువ ఉంటుంది. అవి చూసుకొని ఏంటంటే గ్రూప్లో అయితే ఫాస్ట్గా జాయిన్ కావడానికి ట్రై చేయండి. అండ్ గ్రూప్లో ఏ విధంగా జాయిన్ కావాలనేది స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. ఏదైతే వీడియో చూస్తున్నారో ఆ వీడియో కింద కామెంట్లోకి వెళ్ళండి. మీ కామెంట్లోకి వెళ్తే మీకు ఇక్కడ పిన్ మెసేజ్ అని ఉంటుంది. ఇక్కడ నేను ఏదైతే కామెంట్లో ఉంటుందో కామెంట్లో పిన్ మెసేజ్ అయితే పెడతాను. అక్కడ చూసుకుంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు గ్రూప్లో జాయిన్ కావాలనుకుంటే ఏదైతే దాంట్లో మీకు ఏంటంటే ఓన్లీ ఇండియన్కి సంబంధించిన క్రిప్టో సిగ్నల్స్ అయితే ఉంటాయి. ఇండియాలో ఏవైనా కాయిన్స్ ట్రేడింగ్ అవుతున్నాయో వాటికి సంబంధించిన సిగ్నల్స్ అయితే ఇస్తాను. ఫారెన్కి సంబంధించిన సిగ్నల్స్ కావాలనుకుంటే మీరు ప్రీమియం ప్యాక్ అయితే తీసుకోవాలి. దాని ప్రైజెస్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. అవన్నీ చూసుకోండి. ఓన్లీ ఇండియన్ పర్పస్కి మాత్రం జాయిన్ అవుతే మీకు ఓన్లీ 1000 అయితే ఉంటుంది. అండ్ ఆ 1000 అనేది ఈ ఫోన్పే ఈ నెంబర్ ఏదైతే ఉందో దానికైతే మీరైతే ఫోన్పే చేసిన తర్వాత ఈ టెలిగ్రామ్ లింక్ అయితే ఉందో అక్కడ స్క్రీన్ షాట్ అయితే పెట్టండి. స్క్రీన్ షాట్ పెట్టిన వెంటనే మీకు ఇమీడియట్లీ ఏంటంటే కొన్ని సిగ్నల్స్ అయితే నేను ఆటోమేటిక్గా అయితే ఫార్వర్డ్ చేస్తాను. అండ్ మీ అవన్నీ కూడా ఇంకా బయింగ్ ఆపర్చునిటీ అయితే ఉన్నాయి. వన్స్ ఏంటంటే ఇప్పుడు బీటీసీ ఈ రోజు పర్సెంట్ చూసుకున్నట్లయితే ఇప్పుడు ఒకవేళ బీటీసీ అనేది ఇంక్రీజ్ అవుతే అవి ఆటోమేటిక్గా అయితే ఇంక్రీజ్ అవుతాయి. మీకు కూడా ఏంటంటే మంచి ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి ఏంటంటే ఫాస్ట్గా అయితే జాయిన్ కావడానికి అయితే ట్రై చేయండి. ఇది గైస్ వీడియోకి అయితే ఇంతే. వీడియోలో ఎలాంటి డౌట్స్ వచ్చినా కింద కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ గైస్.